నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఒక కమెంట్ చాలా వీడియోస్ లో ఆవిడ పెడుతూ ఉన్నారు. సరే అడ్రస్ చేయాలి అని అనిపించింది. పుత్ర దోషం అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు. పేరు కూడా నాకు మళ్ళీ ఇప్పుడు దొరకట్లేదు, వెతికాను కానీ దొరకట్లేదు. బట్ పుత్రదోషం అంటే ఏంటి అన్నాడు. అసలు ఉంటుందా పుత్రదోషం అనేది? ఏంటి పుత్రదోషం అంటే? దీని నుంచి నివృత్తి పొందాలి అంటే ఏం చేయాలి? ఇంకో ఆస్ట్రాలజీలో కొన్ని కాంబినేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రాలజీలో ప్లానెట్స్ గనక సరైన పొజిషన్ లో లేవు, ఏమైనా మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నాయి అని అనుకుంటే గనక పిల్లలకి సంబంధించింది ఏమన్నా ఉంది. రాహుకేతు దోషాల వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. పుత్రదోషం అంటే పిల్లలు లేకుండా ఉండడం. లేదు అంటే గనక పిల్లలు పురిట్లోనే పోవడం. లేదు అంటే గనక పిల్లలకి అబార్షన్స్ అవ్వడం, అలా జరుగుతూ ఉంటుంది. అట్లా జరగద్దు అని అనుకుంటే గనక, అలా ఆస్ట్రాలజీలో ప్రాబ్లం ఉంది అండి అని చెప్పిన వాళ్ళు కానీ, లేదు న్యూమరాలజీ పరంగా నేను చూసింది ఏంటి అంటే నెంబర్ 4 ఉన్న వాళ్ళు, 9 నెంబర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. అంటే బర్త్ నెంబర్ 4 అంటున్నారా? డెస్టినీ నెంబర్ 4 అవ్వచ్చు, బర్త్ నెంబర్ 4 అవ్వచ్చు, డెస్టినీ నెంబర్ 9 అవ్వచ్చు, బర్త్ నెంబర్ 9 అవ్వచ్చు. అంటే ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లల విషయంలో అనేది మనం చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్ గా 4 and 7 అయితే చాలా ఎక్కువగా. 7 కేతు కదా, మోక్షానికి కారకుడు కాబట్టి మరి ఇవన్నీ అలా ఆ పాత్రలో తీసుకెళ్తాడు అనమాట. అట్లా కాకుండా మనకి పిల్లలు ఉండాలి అనేది ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కాబట్టి, ఏదున్నా ప్రాబ్లమ్ని అయ్యో ఇప్పుడు ఎలా అండి అని అంటే నేను అదే చెప్తాను. ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా భగవంతుడే ఇస్తాడు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. అదే నిజం కూడా. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కనుక గురుచరిత్ర పారాయణం చేయడం, 21 అధ్యాయాలు తప్పకుండా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటి అంటే, కంచు పాత్ర ఉంటుంది కదా. కంచా బోల్డంత కాస్ట్లీ అక్క. కాస్ట్లీ అయినా IVL కంటే తక్కువే. గాడ్ మ్యాన్స్. చిన్నగా ఒక చిన్న గ్లాస్ కానివ్వండి అలాంటివి తీసుకొని ఆ వాటర్ తాగితే గనక, వాటర్ తాగితే చాలా మంచిది. ఇద్దరునా? భార్యాభర్తలు ఇద్దరు కూడా అందులో వాటర్ పోసుకొని తాగాలి అని అంటే, తాగితే గనక ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో నేను 3కి ఇచ్చాను. ఒకటి మంత్రం ఉంటుంది, గాయత్రి అమ్మవారిది మంత్రం ఉంటుంది. కొంచెం మనము అంటే మంత్రాన్ని మనం ధారపోసి ప్లేట్ మీద చెక్కిస్తాం అనమాట, రాస్తాం. ప్లేట్ మీదే మంత్రం రాసి అది మంత్రాన్ని కొంచెం అమ్మవారి మంత్రాన్ని ధారపోసి ఆ కంచు ప్లేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికైతే 5th month ఇట్లా కుట్లు కూడా వేశారు అమ్మాయికి, జారిపోతుంది. అసలు లేవద్దు మంచం మీద నుంచి అంటే అవ్వని పని. అది అది చాలా కష్టం ఇంకా. అయితే మీరు అసలు లేవద్దు, జాగ్రత్త, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అవి అని చెప్పి చాలా చెప్పారట వాళ్ళకి. అప్పుడు నేను ఇది చేసి ఇవ్వడం జరిగింది. అమ్మాయికి చక్కగా పాప పుట్టింది, ఏ ప్రాబ్లం లేదు. జాబ్ చేసుకుంది అమ్మాయి, అంటే వర్క్ ఫ్రమ్ హోమే కానీ కూర్చుని జాబ్ చేయడం కదా. చక్కగా పాప పుట్టింది. అలాగే ఇంకొకళ్ళకి కూడా అట్లానే అబార్షన్ అవుతుందంటే కనుక వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, కంచు అమ్మవారి దయ, ఏదైతే మెటల్ ఉందో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ అయినా సరే తీసుకొని ఆ వాటర్ తాగడం అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించండి. 21 అధ్యాయాలు అనేది చదివితే గనక పుత్ర సంతానం అనేది తప్పకుండా కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ గురు చరిత్ర అంటే రకరకాలు ఉన్నాయక. ఎకరాల భరద్వాజ్ గారిది కూడా ఒక పుస్తకం ఉంది, ఏది చదవమంటారు? మీరు ఎకరాల భరద్వాజ్ మాస్టర్ గారి పుస్తకం చదివితే ఆయన మన వాడుక భాషలో రాశారు. సరళంగా ఉంటుంది, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే, మనం చదువుతూ ఉంటే ప్రీవియస్ ఏం చదివాం అనేది గుర్తుండదు.
ఆ సింక్ అనేది రాదు మైండ్ లోకి. ఎందుకు అర్థమైందా? గ్రాంధిక ఉంటుందిగా. ఆ గ్రాంధికం ఉంటుంది కాబట్టి. ఇది సరళమైన భాష కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు చూస్తే అందులో వంద్యం అంటే ఎప్పుడు అసలు మెచ్యూరే అవ్వని ఆవిడకి 60 సంవత్సరాలు ఆవిడ వచ్చి నాకు అదేంటి పిల్లలు పుట్టట్లేదని అంటే, స్వామి చక్కగా నిజంగా స్వామి కాబట్టి అంత ప్రేమ కదా. ఏం పర్వాలేదమ్మా మీకు పిల్లలు పుడతారని చెప్తే ఫస్ట్ పాప పుడుతుంది. ఏడి బాబు ఉండాలి కదా, బాబు కదా పుట్టాలి అనండి, మళ్ళీ బాబు కూడా పుట్టాలి. చక్కగా ఆవిడ ఎంత సంతోషం ఇస్తుందో నిజంగా. కాబట్టి అదంతా చదువుతూ ఉంటే మీకు ఎలా ఉండాలి, ఆ పిక్చర్ అనేది మీకు కనిపిస్తూ ఉండాలి. శ్రీ గురుడు రావి చెట్టు దగ్గర కూర్చున్నారు, ఆ ధ్యానంలో ఉన్నారు అని చెప్పి రాస్తుంటే ఆ రావి చెట్టు, ఆ ధ్యానము, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీ మనసుకు రావాలి. అలా ఎకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన బుక్ లో వస్తుంది. ఇంకోటి ఈ బుక్ కి ప్రామాణికత ఏమిటంటే, మీరు ఇది చదవండి అని నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసిన పత్రి ఈయనకు దొరికింది, ఈయనకి ఇచ్చారు. అది దాన్ని బట్టి ఆయన తెలుగులో అనువదించారు అనమాట. అంటే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లేకుండా వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసింది ఎలా వస్తుంది భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరికి? అండ్ మోర్ ఓవర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, భరద్వాజ్ మాస్టర్ గారు సాయిబాబాతో మాట్లాడేవారు, షిరిడి సాయిబాబాతో మాట్లాడేవారు ఆయన కూర్చొని. సో ఇవన్నీ చూసుకుంటే మీకు అంత లింక్ దొరికిపోతుంది. మేము ముందు సాయిబాబాని పూజించే వాళ్ళమండి, తర్వాత పూజించద్దన్నారండి, ఇవన్నీ కాదు అసలు. బాబా గారు అసలు దత్తాత్రేయ స్వామిని మర్చిపోయిన మనందరికీ కూడా, గురు పరంపరని మర్చిపోయిన మన తెలుగు వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరిచయం చేశారు. మీరు చూస్తే శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో చూస్తే అసలు బాబా వారు ఎవరు ఏంటి అనేది మీకు అర్థం ప్రస్తావన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము ఆ బుక్ చదవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లల గురించి మీరు దత్తాత్రేయ స్వామి వారిని గనక పూజిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు దారి దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా పిల్లల గురించి మీరు బాధపడ్డారు కాబట్టి మీకు ఏమైనా కుదిరితే గనక న్యూమరాలజిస్ట్ని కలవండి. ఏమైనా 3-6 వైబ్రేషన్స్ ఉన్నాయా, లేదు అంటే కనుక 5-9 వైబ్రేషన్స్ ఉన్నాయా, 1-8 వైబ్రేషన్స్ ఉన్నాయా, మీ డేట్స్ ఆఫ్ బర్త్లో ఒక్కసారి చెక్ చేసుకోండి. అయినా మీకు దొరకలేదు అంటే ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేసినా, వేరే ఏ న్యూమరాలజిస్ట్ని కాంటాక్ట్ చేసినా మీకు తప్పకుండా దారి దొరుకుతుంది అని నేను చెప్పగలుగుతాను. అలాగే ఆస్ట్రాలజర్ని చూడొద్దాం, ఆ న్యూమరాలజిస్ట్ని చూడాలా అని అంటే కనుక ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి కలిసి మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఈ మధ్యలో. కాబట్టి ఆస్ట్రాలజర్ని చూసి న్యూమరాలజిస్ట్ని కూడా కలవండి, న్యూమరాలజిస్ట్ని చూసి ఆస్ట్రాలజర్ని కూడా కలవండి. 2 సబ్జెక్టులు ఏమున్నాయి అసలు. మీకు ఇంకా చెప్తున్నా, ఏదైనా మీకు చాలా ఎక్కువగా ఉంది, అది మీరు భరించే శక్తి మీకు లేదు అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది రాసుకోండి. ఏమండి మీ దాంట్లో రాహు బాలేడు, మీ దాంట్లో కేతు బాలేడు అని చెప్పారనుకోండి, రాహుకేతులకి మీరు ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి, అమ్మవారిని పూజించాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాసి, నాయన ఇదిట ప్రాబ్లము, మరి నువ్వు ఏం చేస్తావో నువ్వే చేయి దత్తాత్రేయ స్వామి, దీన్ని అన్నిటినీ కూడా తీసివేయగల సత్తా నీకే ఉంది, బ్రహ్మరాతను కూడా మారుస్తావట నువ్వు, నేను విన్నాను, కాబట్టి నువ్వే చెయ్యి అని చెప్పి ఆయన పాదాలు పట్టుకోండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు కలుగుతారు. అద్భుతం అక్క, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారక్క. న్యూమరాలజీ అంటే ఆవిడకి ఎంత ప్రాణమో చెప్పండి అనగానే రెక్కలు వచ్చాయి అసలు కదా. యు ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా అసలు ఎందుకు అని అంటే, ఏం చేసినా మాకు ఎన్నో దగ్గరికి వెళ్ళామండి, మాకు అసలు ఏమీ కుదరలేదు అని అనుకున్నప్పుడు నాకు ఈ ఫోటోథెరపీ ఒకటి నేను నేర్చుకున్నాను ఈ న్యూమరాలజీలో, కేవలం పిల్లలు పుట్టడానికి కోసం అని చెప్పి. అది అమ్మవారు మాత్రమే అనుగ్రహించింది అని నేను తప్పకుండా నమ్ముతాను పద్మిని. ఇక్కడ చిన్నగా చెప్తాను మీకు ఎందుకు నమ్ముతాను అనేది. ఒక ఫోటోథెరపీ ఏంటంటే, దానిమ్మకాయ ఓపెన్ చేసి, ఒక దానిమ్మకాయ ఫుల్గా ఉండాలి, ఒక దానిమ్మకాయ ఓపెన్ చేసి ఏవైతే దానిమ్మ గింజలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, అవి కంచంలో ఉండాలి అని మేనిఫెస్టేషన్ అనమాట. బాబా ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడ దొరుకుతుంది, నేను దాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటే అబ్బాయికి చెప్పాను, నువ్వు ఇలాంటిది పెట్టుకోనంటే, అమ్మా నేను ఎక్కడి నుంచి పెట్టుకోగలుగుతానమ్మా, మీరే ఇవ్వండి అని అన్నాడు. ఈ పని నాకే పెట్టాడా అని అనుకుని ఇప్పుడు ఇంతలో నేను ఈ ఫోటో ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ దానిమ్మ గింజలు ఇవన్నీ నేనే చేయాలని అనుకుంటే నా ఫోన్లో వచ్చింది ఆ ఫోటో. ఇట్లా నేను ఆన్ చేయగానే మనకి మామూలుగా అన్ని ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా, జనరల్ గా స్క్రీన్ రూపంలో వస్తుంటాయి.
నాకు కావాల్సిన ఫోటో ఫోన్ లో ప్రత్యక్షమైంది, వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ చేయడం, ఈ రోజుకి అందరికి అదే ఫోటోతో ఫోటో థెరపీ చేయడం అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యూమరాలజీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. ఈ పర్టికులర్ ఏ సమస్యకైనా హెల్ప్ చేస్తుంది, ఈ పర్టికులర్ సమస్యకు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అని గట్టిగా చెప్తున్నారు.